గుడ్ ఈవినింగ్, నమస్తే, నమస్కార, వెల్కమ్ టు హంగామా. కౌశిక్, మన శ్రీను బకెట్ అనేసాడంట. అయితే హంగామాలో ఇంకో వికెట్ పడిందనమాట. కాదు, పోయే ముందు ఆస్తి ఎవరికో రాసిపోయాడంట. అయితే సీన్ గాడ్ లో మంచి రైటర్ ఉన్నాడనమాట. నీకు అలా అర్థమైందా? ఆ ఆస్తి అంతా ఒక పని మనిషికి రాసిపోయాడంట. అయ్యా, తర్వాత ఏంది? ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ అలాంగ్ విత్ నెల్లూరు నీరజ. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే రైలు పట్టాలు అన్ని నా చుట్టాలు చెంగుమంటూ రాబెత్తరిగా రాసేద్దాం చట్టాలు. కొడుకు పెళ్లి చేయాల్సిన వయసులో ఈ డాన్స్ లేంది, ఆ బనీన్ ఏంది, ఆ షార్ట్ ఏంది, కోతిమా హోడా. చూడు, సిక్స్ ప్యాక్ అక్కడ ఉండదు, ఎక్కడ ఉంటది? నా సెల్ ఫోన్ ఆడ పెట్టానేడా, కనపడటం లేదా? ఉంది. ఉందా? సెల్ ఫోన్ జాగ్రత్త, సరేనా? ఏంటి నొక్కబాక. పాప బలి డాన్స్ చేస్తుందిరా. డాన్స్ చేస్తుందా? ఏదా ఇదో వీడియో చూడు. ఈ వయసులో ఈ డాన్సులు కావాలి నీక? పాప డాన్స్ చూసి ఆ పాపతో డాన్స్ చేయాలనిపించింది అనుకో, నీకు పొరపాటు నరాలు దిగి చచ్చిపోతావు నాయనా. చచ్చిపోతా అంటే గుర్తొచ్చిందా భయ్యా, ఒక్కసారి ఇలా ఆ ముమ్మతికి ఎంతో డాన్స్ చేయించాను చేత. నీకు సిగ్గుంది అసలు? నేను నీ మాట్లాడుంటే పాత సామెత ఒకటి గుర్తుకొస్తున్నది నాకు. ఏందే? కొడుకులాక బర్రి. ఏం మరి చూస్తున్నావా? ఏంది నువ్వు మాట్లాడగా? నేను ఏదైనా క్లారిటీగా మాట్లాడతా, తప్పు దొరలదు. కొడుకులాక బర్రి పాలు తాగుతుంటే అప్పొచ్చి బాదం పాలు కావాలన్నాడంట. నా పెళ్లి సంగతి మర్చిపోయావు కానీ ముమైత్ ఖాన్ కావాలి నీకా? మాత్ర తెస్తా, మాత్ర వేసుకొని టిఫిన్ చేసి పడుకుంది, సరే? నా ఫోన్ జోలికి పోయావు అనుకో. కప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. అమ్మా అబ్బా చెప్తానే ఉన్నాడు. అబ్బా అబ్బయ్యా, ఈ నా కొడుకు రావడం అబ్బయ్యా. ఏంది నానా? నేను పోతుండా. యాడికే? సింగపూర్కా? చచ్చిపోతానంటున్నా. ఎన్నిసార్లు వేస్తాడు ఈ జోకు మా నాయన? ఒక్కరోజు చచ్చిందిలే. బా, ఏం నటిస్తున్నావురా చచ్చిపోయినట్ట? నిన్ను తీసుకెళ్లి హంగామాలో వీరబాబు స్ట్రీట్ లో పెట్టాలా? బంగారెడ్డి ఫోన్ కింద పడేసావు కదా నాయన నువ్వా? ఓ అమ్మ, ఈ వీడియో చూస్తున్నా నువ్వు? నాయనా నాయనా, ఓ అమ్మ నాయన, చచ్చిపోయావా నాయనా? ఊరేసుకొని చచ్చిన వాళ్ళని చూసా, ఏజ్ బార్ అయిపోయింది చచ్చిన వాళ్ళని చూసా, షార్ట్ ఫిల్మ్ చూస్తూ చచ్చిన వాళ్ళు నిన్నే చూస్తున్నాను కదా నాయన. చెవుల్లో నుంచి పోయింది మా ఆయనకి ప్రాణం. నాయనా నాయనా, షార్ట్ వేసుకొని చచ్చినావు కదా నాయన. లేదు, సినిమాకు పోయాడు. బాధబాక గుండెల మీద లేచాయంటే నేను చస్తా. అయినా సచ్చింది మా నాయన, మీ నాయన ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? నేనా? నెంబర్ 7. ఓ అమ్మా నాయన, నా గురించి పట్టించుకోలేదు కానీ 7 నెంబర్ మెయింటైన్ చేశాడు ఆ నాయన. బాబు, మీ నాయన విజిల్ భలే వేసేవాడు బాబు. వాడు పని చేసిందే బీట్ కానిస్టేబుల్ గా, విజిల్ గా ఒక పజిల్ రాస్తాడా వాడు? బాబు, మీ బాబు తిరుగుతుంటే శోభన్ బాబు అన్నారు అందరూ. బాబు
కాదమ్మా, వాడు సోమరు బాబు గారు చచ్చిపోయాడు, నాకే సోమరం కాని బాబుని చచ్చిపోయాడు నన్ను. బాబు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఫోన్ చేశావా? వచ్చే సైతాన్ ఇదేమో ఎమ్మెల్యేనా ఎంపీనా వాళ్ళకి ఫోన్ చేసి పిలిచేదానికి బాగా ఓవర్ చేస్తున్నావు నువ్వు. వచ్చి నన్ను ఏడ్చుకోముకోబో. అట్ట కాదు నాయన, అవయవ దానం చేసినారా? వాడిని చూసావు ఒకసారి, వాడికి అవయవాలే లేవు, దానగాన్ని చేస్తానే నేనా? రత్తయ్య బావా, ఓ రత్తయ్య బావా, నీకు ఏడుపు రాదా నాయన? నాకెందుకు వస్తుందా వాడు చేసిన పాపిష్టి పనులు తెలుసుకుంటుంటా? అట్ట కాదు నాయన, లోకులు కాకులు ఏమన్నా అనుకుంటారు, ఏడవాళ్ళ నాకు మాత్రం ఏడుపు వస్తుందా? బొంగులు అది నేను నటిస్తారా? ఓ అమ్మ, అంటే నీదంతా నటనా? నటనైతే నేను ఇరగదీనా? ఇప్పుడు చూసుకొని ఏం కూడా ఆడుస్తా. రత్తయ్య బావా, బావా, ఓ బావా బావా, నీకు బావ కాదు నాయన, నాయన. సరే నీ పేరేంది? నా పేరు పిన్ని, పాపమ్మ పిన్ని, పాపమ్మ పిన్ని. పాపమ్మ పిన్ని. ఇప్పుడు సింకులే ఏడుస్తా చూడు నేను. పాపమ్మ పిన్న, పాపమ్మ పిన్న. రత్తయ్య బావా, నా రత్తయ్య బావా, నాకు ఇల్లు రాసిస్తానని చెప్పినావు కదా రత్తయ్య బావా, రత్తయ్య బావా. ఇల్లు దానికి రాసిస్తానన్నావా నాయనా? నన్ను నాకిచ్చినావా నాయనా? నాకు 7 వారాలు నగలిస్తావని చెప్పినావు కదా బావా, మా బావా. ఆ సంగతి కూడా నీకు చెప్పాడా పాప చిన్నమ్మ? ఇప్పుడు నేనెవరి సంఖ్య నాకాలి పాప చిన్నమ్మ? నాకు 30 లక్షలు అప్పున్నావు కదా బావా, ఓ బావా. నన్ను 30 రూపాయలు అడిగిన నాకు ఇచ్చేవాడు కదా పాప చిన్నమ్మ. నీ దగ్గర 30 లక్షలు దొబ్బేశాడా పాప చిన్నమ్మ? ఏడుకొచ్చారా మీరా? రబియా, మా నాయన చచ్చిపోయి ఉంటే వాడికి జిందాబాద్ అయింది. జిందాబాద్ ఏడు కొట్టాలో నేర్చుకోండి మీరు. వేసేమంటావా? దేవుడు నన్ను వేసేదా? దేవుడిని వేస్తావు నువ్వా? ఆ? దేవుడు వేసి అరగంట అయింది వాడిని, నువ్వేం వేస్తావు వాడిని? రేయ్ వద్దు, మీరు బయటికి వెళ్ళండి. సరే అన్నా. రబియా, ఆ? మీ నాయన చచ్చిపోయిందా? లేదు, ఎంసెట్ లో ఫస్ట్ వచ్చాడు. ఒక్క నిమిషం ఉండు. రత్తయ్య, ఓ రత్తయ్య. లేచాడా? లేదురా. వాడు ఏమన్నా నిద్రపోతున్నాడా? పిలవంగానే లేచేదానికా? ఒరే తిక్కలోడా, పాత కాలంలో సచ్చినాడు చెవులో వాడి పేరు ఊదాం అనుకో, వాడు గబుక్కుని లేచి కూర్చుంటాడు అనమాట. అవునా? ఆ. ఒక పని చేయైతే ఏంది? ఇంటికి తీసుకో బాబు డెడ్ బాడీనా. ఆ. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వల్ల రతయ్య 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 అని మొలుకో. లేస్తే మా ఇంటికి తీసుకురా, లేదంటే శ్మశానానికి తీసుకోబో. ఒరే ఎందుకురా అంత కోపం మీ నాయన అంటే? వాడే గాని బతుకుంటేనా ఎమ్మెల్యే టికెట్ ఇప్పించావండి. అవునా? ఇప్పుడేం మునిగిపోయిందా? నాకు ఇప్పించే ఎమ్మెల్యే టికెట్. అయ్యా అయ్యా, నాకు ఇప్పించే ఎమ్మెల్యే టికెట్, నేను ఆయన భార్య వరుస అవుతానా? పాప చిన్నమ్మ, ఏంది చిన్నమ్మ ఇదేమన్నా న్యాయమా? నువ్వు ఇల్లు మింగేస్తుంది, 7 వారాలు నగలు మింగేస్తుంది, ఇంకెన్ని మింగుతావే మాకు మా నాయన దగ్గర నుంచా? ఒరే ఒక్క చిన్న విషయం రా, నా కోసం ఒక 2 నిమిషాలు వాడి కోసం మౌనం పాటిద్దాం. 2 నిమిషాలు మా కానీ అయితే లెగ్చే ఉన్నాడు. ఏం మా నాయన పోయినట్టున్నట్ట? ఒరే డాన్స్ చేస్తా ఏదో సమస్యలు పడిపోయాను అనుకో, నేను చచ్చిపోయాను చెప్పేసి దండ కూడా తెప్పించి అందరితో తెప్పించేస్తాను. నువ్వు నేనా? నీకు నేను ఇల్లు రాసిస్తానా? దీని మొక్క చిన్న పాక కూడా లేదు, నీకు నేను ఇల్లు. రత్తయ్య ఏ రత్తయ్య బాగున్నా? దొంగనాయరా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తానంటున్నా నాన్న. వస్తున్నా ఏరా ఎంఆర్ ఆఫీస్ రేషన్ కార్డు ఇప్పించబట్టి ఇప్పించలేదు నాకు ఎమ్మెల్యే
నీ దగ్గర 32 లక్షలు, చేతిలో 30 రూపాయలు, 32 లక్షలు. అది నాన్న అక్క బుద్ధి చెప్పాలా వాళ్ళకి? ఆగరా నా కొడక, నీకుంది ముందా? ఏరా, నేను చచ్చిపోతే తీసుకుపోయి ఉద్యోగ సేవలో మూట కట్టే తమాష ఓకే సో ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, All the best. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. Yeah. నీకు ఎవరైనా పిచ్చోళ్ళు తెలుసా? మన హంగామా టీం అంతా పెద్ద కదా. అన్నట్టు మన ఉదయ్ కి క్రికెట్ పిచ్చి పట్టిందంట. అబ్బో, ఆడేమో ఐపీఎల్ ప్లేయరా, సిసిఎల్ ప్లేయర్? కాదు, హంగామా ప్లేయర్. పైగా 2 టీములు మెయింటైన్ చేస్తున్నాడంట. యు మీన్ ఇద్దరు పిల్లలు? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఆమె బెస్ట్ క్యాచర్ యూనో. అయినా ఇక్కడ ఒక పిల్లంతానే మేము అయిపోతుంటే ఆడిద్దరు పిల్లలతో, ఐ మీన్ 2 టీములతో ఏం చేస్తాడు? అది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్ అలాంగ్ విత్ అల్లరి అనూష. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి. చిందే వెయ్యాలి నెలరాజులాగా, నవ్వే చిత్తాలి నెలరాజులాగా. ఏంటండి విక్టరీ ఉదయ్ గారు క్రికెట్ డ్రెస్ లో వచ్చాడు ఏంటి అనుకుంటున్నారా? ఏమీ లేదు, మాలో కూడా ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు అనమాట. అసలే ఐపీఎల్ జరుగుతుంది, ఈ రోజు రేపు మాకు కాల్ రావచ్చు. అందుకే 24/7 ప్రాక్టీస్ ప్రాక్టీస్. అసలు మన బ్యాటింగ్ గురించి మీకు తెలియదు కదా? లేదు. ఒక్కసారి బయట అడగండి, కథలు కథలుగా చెప్పుకుంటారు. అసలు మనం బ్యాట్ పట్టుకుని పిచ్ లో దిగితే అది ఏ పిచ్ అయినా దద్దరిల్లాలి, స్టేడియంలో అరుపులతో నిండిపోవాలి. ఓ అబ్బో, అరుపులంట. ఏనాడన్నా బ్యాట్ ఎత్తావా, 4 కొట్టావా? ఎప్పుడు గోల్ కలిగినా డక్కౌటేగా డక్కౌటేగా. ఇంట్లో ఉండి అంట్లు దున్నుకొని నీకేం తెలిసే నా బ్యాటింగ్ గురించి? ఒక్కసారి విన్నని అడుగు, మన పవర్ ఏంటో చెప్పుద్ది. చెప్పుడే. అందరూ పెళ్లి చూపులో మీ వాడు క్రికెట్ బాగా ఆడతాడు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నువ్వు క్రికెట్ మాత్రమే బాగా ఆడతావని. అబ్బో పంచు. సరే బయటికి వెళ్ళి ఫోన్ చేద్దామా? అవునండి, ఒక్క నిమిషం రెడీ చేస్తా. ఇదిగో వరండాలో తినడానికి ఒక్క నిమిషం ఎందుకు, నేను సాపేస్తా, నువ్వు అన్నం కూరలు తీసుకొచ్చి. బయట అంటే వరండాలో ఉన్న హోటల్ కనుక్కున్నా. కదా ఊరి మీద పంచులు వేస్తే రివర్స్ పంచులు ఇలాగే వస్తాయి. అమ్మో, ఈ పిచ్చోడు ఇంట్లోనే ఉన్నాడు. తప్పించుకుంటా. రే 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 చూశాడు. ఎవరో సింగ్ గారు, మీరు మా ఇంట్లోనా? మా బావకి మీరంటే పిచ్చ అన్నామండి. ఉండండి, బయట ఉన్నట్టు పిలుచుకొస్తాను. రే 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 నేనేరా మీ బావని. దగ్గరలో దసరా పండగ లేదు, ఏంది పగటి వేషం? పగటి వేషం అంటారా? పగటి వేషం ఏమనుకున్నా డ్రెస్ గురించి? ఈ డ్రెస్ సచిన్ ని స్టార్ చేసింది, ఇదే డ్రెస్ ధోనిని ధీరుని చేసింది, ఇదే డ్రెస్ రా కోహ్లీకి కోట్ల మంది అభిమానులు ఇచ్చిందిరా. ఆడేవాళ్ళు వేసుకుంటే అభిమానం వస్తుంది, మరి నేను వేసుకుంటే చిరాకు వస్తుంది. రేయ్ ఇక నీలాంటోడే కొత్త షెడ్డీ కొన్నాను, అందరూ చూపించాను, పంచెత్తుకొని వెళ్ళాడట. తర్వాత ఏమైంది? ఇంటికి వచ్చి చూస్తే ఆ చెడ్డీ ఇంట్లోనే ఉంది. ధోనిరా? ధోని ఏంటమ్మా? హెలికాప్టర్ షాట్ కన్నా బ్రహ్మాండమైన షాట్ కావాలా? ఏరోప్లేన్ షాట్. మరి నా దగ్గర రాకెట్ షాట్ ఉంది, పర్లేదా? 2 నిమిషాలు వాట్సాప్ చేస్తా, చూసి ఆడేసి. బా, హెలికాప్టర్ షాట్ ధోనికి నేర్పింది నువ్వా? ఎవరనుకున్నావురా? నేనేరా నేర్పించింది. ధోనికి తెలుగు రాదుగా బావా? నాకొచ్చు కదరా. నువ్వు వీడేది. ఇప్పుడు హెలికాప్టర్ షాట్ అంటే ఈట కొడతారు, రాకెట్ అంటే పైకి పోవాలి కదా. ఓకే
అటో ఇటో బాల్ పడితే 4-6 అయింది. ఆ. పైకి వెళ్తే రన్స్ ఎలా వస్తాయి? మరి పిచ్చోడా, అది అన్లిమిటెడ్ రన్స్ రా. మళ్ళీ ఫోన్ మళ్ళీ ఫోనా? ఎవరబ్బా? రే కోహ్లీరా. ఏమా కోహ్లీ, ఏం సంగతి? నెక్స్ట్ వీక్ లంచ్ కి రావాలా మీ ఊరికి? కష్టం కదబ్బా, బిజీ స్కెడ్యూల్ లో ఉన్నాను. హలో 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 హలో, సడన్ సడన్ గా ఏంటా బోర్డు ఏంటి? ఆ స్కోర్ బోర్డు ఏంటి? కళ్ళేమైనా దొబ్బయా చూసుకోండి. పని మనిషి కావాలా? ఎందుకే? ఇంట్లో పని చేయని మొగుడుంటే ఇలా పని మనిషి కావాలని బోర్డులే పెడతారు. అంటే నీ ఉద్దేశం ఏంటే? పెళ్ళై 3 ఏళ్ళైంది, ఒక పిల్ల లేదు జల్ల లేదు. నేను ఉత్తమ బ్యాట్స్మెన్ అవార్డు అందుకునే వరకు నో పిల్ల నో జల్లా. ఏదైనా బావా, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి బావా. ఇగో రిటైర్ అయిన బ్యాట్స్మెన్ వల్ల టీం కి ఏం ఉపయోగం ఉండదు బావా. నీ ఉద్దేశం ఏంట్రా? ఉపయోగం లేని వాళ్ళ మీద ఉద్దేశం ఏముంటుంది? అయినా నేను పక్కింట్లో పేరెంటానికి వెళ్ళేసి వస్తా. చెల్లమ్మా నేను కూడా వస్తా ఉండి చెల్లమ్మా. రే 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 రే, అది ఆడలు చేసిన పేరెంట్ రా, నీకేమైనా అక్కడ? ఈ దరిద్రం చూసే కంటే అదే బెటర్లే. గాడ్డు పెట్టుకోకుండా బ్యాటింగ్ దిగిన బ్యాట్స్మెన్ పగలరున్న చోట బాల్ తగిలి బ్యాట్స్మెన్ మృతి. దాన్ని కౌశిక్ గారు చూసారా? ఇప్పుడు మనం బ్యాటింగ్ దిగే ముందు ఆ గార్డుకి దండం పెట్టుకోవాలి, బ్యాటింగ్ చేసేటప్పుడు గార్డు పెట్టుకోవాలండి. బా సూపర్. ఏమండి, ఎవరండి? పని మనిషి కావాలని బోర్డు పెట్టారండి. పెట్టామండి. నేను చేస్తానండి. ఓకే, ఇంతకి పేరేంటండి? రాధా. రాధా. ఈ పేరు ఈ గొంతు ఎక్కడో టచింగ్. ఎవరబ్బా? రాధా. గోపి, నువ్వా? ఈ స్టేడియం ఓనర్ నువ్వా? స్టేడియమా? మర్చిపోయావా గోపి, నువ్వు నేర్పిన క్రికెట్ భాష ఇది. ఎవరికి తెలియకుండా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు బ్యాట్స్మెన్ కావాలంటే ఏ బంధం ఉండకూడదని చెప్పి అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో ప్రకాష్ రాజ్ చేసుదని వదిలేసినట్టు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావుగా గోపి. రాధా. ఇంతకీ నువ్వు బ్యాట్స్మెన్ అయ్యావా గోపి? ఇంకా బోర్డు కూడా అవ్వలేదు. లేదు రాధా. ఏ గోపి? ఏమంటే ఏం చెప్పంటావు? కాలం క్యాచ్ పెట్టింది, విధి వికెట్ తీసింది, ఇంకో టీం కి నన్ను కెప్టెన్ చేసింది రాధా. అంటే నువ్వు మరో పెళ్లి చేసుకున్నావా గోపి? భలే పాయింట్ క్యాచ్ చేసి రాధా, అచ్చం ధోనిలాగా. నన్ను రన్అట్ చేసి వేరే ప్లేయర్ తో ఆట మొదలు పెట్టావా గోపి? రాధా. గోపి, నా వల్ల రన్అట్ అయిన నిన్ను మళ్ళీ రివ్యూ అడిగి నువ్వు రన్అట్ కాలేదని నిరూపించి మళ్ళీ సెకండ్ ని స్టార్ట్ చేస్తాను రాధా. వద్దు గోపి, విరిగిన బ్యాట్ తో క్రికెట్ ఆడలేం, పగిలిన మనసుతో కాపురం చేయలేం. రాధా, గోపి, ఒక్కసారి నేను చేసినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకో రాధా. ఏం పీకావని గోపి గుర్తు తెచ్చుకోవడానికి? రాధా, గోపి, ఒక్కసారి నా కళ్ళలో కలిపెట్టి చూడు. చూడలేండి గోపి. ఎందుకు రాధా? హైట్ ప్రాబ్లం. హైట్ ప్రాబ్లమా? ఓకే, అట్లీస్ట్ సాంగ్ ఓన్లీ సాంగే. ఓకే కదా? రాధా రాధా మదిలోన మన్మథ దాదా, రాత్రి పగలు రగిలించే మల్లెల బాధ, పడగెత్తిన పరువాలతో కవ్వించకే కాటలే. ఏంటి బావా, ఎవరైనా పెళ్ళం ఊరు వెళ్తే ఆర్ఆర్ మాత్రమే వేసుకుంటారు. నేను పక్కింటికి వెళ్ళొచ్చే లోపు ఎక్కడ కచేరా పెట్టేశావా? మెయిన్ ప్లేయర్ అయిన నన్ను పెట్టుకుని ఆ ఎక్స్ట్రా ప్లేయర్ తో గేమ్ ఎలా ఆడాలనిపిస్తుందండి మీకు? అక్క, నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏ మ్యాచ్ జరగలేదు అక్క. అక్కనా ఏంటి బావా అది అక్క అంటుంది? అంటే ఇంట్లో ఆల్రెడీ టీం ఉంచుకొని కొత్త టీం ట్రై చేస్తున్నావా? ఎందుకు బావా? చెప్పు బావా, చెప్పు బావా, చెప్పు. ఇక చాలు. ఎవర్రా కొత్త టీము? ఎవరు? నీ చెల్లెరా కొత్త టీము? నా రాజా పాత టీం రా.
ఆ రోజుల్లో నా బ్యాటింగ్ స్టైల్ చూసి నాకు ఫ్యాన్ అయిన మొట్టమొదటి అమ్మాయి రాదా ఏ బ్యాటింగ్ అయితే నచ్చి నాకు దగ్గరైందో అదే బ్యాటింగ్ కోసం దాన్ని దూరం పెట్టాను రా నేను. తొందరపడి చెప్పేసావేంటి గోపి? ఇంకా చెప్పబోద్దట ఆల్రెడీ స్కిట్ లాగైంది, చెప్పక తప్పలేదు. అంటే మీరిద్దరు మెయిన్ ప్లేయర్స్ అయి నా చెల్లిని ఆడియన్స్ చేస్తారా? బామ్మర్ది నువ్వేం ఫీల్ అవ్వకరా, నాకు జ్ఞానోదయం అయింది. ఓ పని చేయనా, 2 టీంలు కెట్టనైపోతా, సమన్వయం చేస్తా, డబుల్ బ్యాటింగ్ ఆడతాను రా. చిచ్చి, ఇంత బ్రతికి సెకండ్ టీ లాగా బ్రతకాల నా వల్ల కాదు. అన్నయ్య ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు లేని చూడ నేనేం చేయనమ్మా, నేను కూడా వస్తా పద. రాదా వాళ్ళు వెళ్తే వెళ్ళారు కానీ మనం సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామా? ఇందాకే చెప్పాను కదా గోపి, విరిగిన బ్యాటు పగిలిన మనసు, నేను వెళ్ళిపోతాను. ఆఖరికి పొట్టిది కూడా పనిచేసిందిగా, ఇప్పుడు నేను ఎవరితో ఆడుకోవాలి? నా బ్యాటింగ్ నేనే చేసుకోవాలా? సో మీకు ఎలా అనిపించింది విక్టరీ ఉదయ్? ఎస్, సూపర్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. Thank you guys. All the best. కౌశిక్, ఇక్కడ మనకంటే ఇద్దరు తేడాగాళ్ళు తిరుగుతున్నారంట. వింధ్యా, వాళ్ళిద్దరూ మాడ అంటే ఒప్పుకుంటా కానీ నీకంటే తేడా అంటే మాత్రం నేను ఒప్పుకోలే. ఎందుకు కొట్టావు? చెప్తా. షరీఫ్ కి నాయుడు పళ్ళం మీద అనుమానం వచ్చిందంట. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సరేగా నన్నెందుకు కొట్టావు? చెప్పను, చూడు. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with Sarda Sahasra. Pinky Pinky Ponky, father had a donkey, donkey died, father died. ఎరా ఏంటి సుచిలికి చుట్ట మిస్ అయినట్టు ఫేస్ అలా పెట్టావు? ఏందప్పారా, ఏటీఎంకి వెళ్ళాను క్యాష్ డ్రా చేసుకుంటామని, నో క్యాష్ అని బోర్డు చూసేసి వెనక్కి వచ్చేసా. అయినా అదేంద్రా నీ ట్రాన్సాక్షన్ చార్జెస్ 50 రూపాయలని మెసేజ్ వచ్చిందా? ఓహో, ఈ బ్యాంక్ వాళ్ళు విజయమాల్యా కొట్టినంతా మన అకౌంట్ లో తీసుకుంటున్నట్టున్నారా? ఎందుకురా ఏడుస్తున్నావు? విందు కొట్టిందిరా. ఎందుకు కొట్టింది వింజా? రాత్రి టీవీలో 2 దోళ్లు ముద్దు పెట్టుకుంటున్నాయి. ఖాళీగా ఉంది కదని వింధ్యా నాకు కూడా ఒకటి ఇస్తావా అన్న. వింజయ్ కాబట్టి కొట్టేది వేసింది. అదే కౌశిక్ అయితేనా ఏం చేసి వాడు కౌగిలించుకొని కోఆపరేట్ చేసేవాడు రా. దెబ్బ తగిలితే ఈ మందు సరిపోదు కానీ రత్నాల దగ్గరికి వెళ్ళిపోవా. నాకు పెళ్ళైందిరా. అయితే మీ ఆవిడ దగ్గరికి వెళ్దాం. మా ఆవిడ నిప్పు అలా అనుకోవడం ప్రతి మొగుడు చేసే తప్పు. ఒరే, నాకు తెలియకుండా నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు అసలు? ఆ పెళ్లి చేసుకున్నారా, పెళ్లి తర్వాత గండం ఉందని చెప్పాడు, అందుకే నీకు చెప్పలా. ఏంట్రా గండం? పెళ్ళైన 6 నెలల వరకు శోభనం జరగదని పంతులు చెప్పాడు రా. ఎవరికి, నీకా పంతులుగా? ఒరే, అయినా పంతులు శోభనానికి ముహూర్తాలు లేవని చెప్పింది నీకు గాని పక్కింట్లో ఉన్న కౌశిక్కి ఎదురింట్లో ఉన్న డిఎన్ఆర్ గారికి కాదు కదా. ఏంటని మాట్లాడే? తెలుగులోనే మాట్లాడుతున్నాను కానీ ఎందుకే మీ ఆవిడ ఎవరో చెప్పు. మా ఆవిడ వింధ్యా. వింధ్యని చేసుకుందాం అనుకున్నాను రా. కౌశిక్ అడ్డుపడ్డాడు, అందుకని చేసుకోవాలా. ఓహో, ఎందుకే కౌశిక్ ఎందుకు అడ్డుపడ్డాడు? విందే కౌశిక్ కి కూతురు వరుస అవుద్దంట. నేను ఇలాంటి బేవర్స్తో తిరుగుతున్నాను కదా, ఈయన పో అన్నాడు. అవునులే, సరే గాని ఏదో సోదంతో ఆపి మీ ఆవిడ ఎవరో చెప్పు. మా ఆవిడ చాలా మంచిదిరా, నేనే చెబితే చేస్తుంది. ఈ ఆఫర్ నీకేనా ఊళ్ళో అందరికి ఉందా? నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చే లోపల మా ఆవిడ వేసుకున్న తలుపు కొట్టి తెలుసా, లోపల ఎవరైనా ఉంటారేమో. ఎదవా, నీకెప్పుడు ఇదే ఆలోచన. నేను చెప్పేది ఏంటంటే ఖాళీగా ఉన్న నియోజకవర్గంలో ఎవడైనా నామినేషన్ వేసుకోవచ్చు. ఎవడేసినా అధికారం నాదే. అధికారం నీదా? కావాలంటే మా ఆవిడని పరిచయం చేస్తా. పద చూద్దాం. పద. ఏ జానకే, ఒసే జానకే. ఒరే లోపల ఎవరు ఉన్నట్టున్నారు, మళ్ళీ వద్దాం. జానకే, ఒసే జానకే. ఒరే తలుపు కూడా తీసుందిరా. తలుపు వేసుకునే టైం కూడా లేదేమోరా.
వసే దోసకాయ మొక్కుందన్న ఏం చేస్తున్నావు లోపల? అబ్బా స్నానం చేస్తున్నానండి. స్నానం చేస్తావు? ఎక్కడెక్కరా అంటే స్నానం చేస్తున్నాను కదా, సబ్బు బాగా రుద్దుకుందో లేదు సబ్బుతో కొడతా. వసే తొందరగా రాయే. అబ్బబ్బా వస్తున్నానండి. ఎదవ కాఫీ గురించే కదా కంగారు. ఇదిగోండి. అదేంటి కళ్ళు నలుపుకుంటున్నా? స్నానం చేస్తుంటే కళ్ళల్లో కుంకుడుగా రసం పడిందండి. ఓహో, అయితే నాకు కూడా స్నానంకి వేడి నీళ్ళు పెట్టుకో. మీరు ఇలా అంటారని మీకు వేడి నీళ్ళు పెట్టే ఉంచాను. పెట్టే ఉంచావా? ఇదిగో ఈ నా ఫ్రెండ్ అప్పారావు. నమస్కారం అండి. ఏమే ఎక్కడ ఉన్నావే? మాటలు వినిపిస్తున్నాయే? అబ్బబ్బా ఇక్కడే ఉన్నాను కదా. ఏరా ఎట్టుంది నా పెళ్ళం? నీ పెళ్ళమా? మంచి నాటుకోళ్ళ ఉందిరా. ఎవర్రా మీరు? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆహా, ఇదేమో వింజా, ఈయనేమో కౌశిక్, నేనేమో డైరెక్టర్ని. ఈ స్కిట్ ఎవరికిద్దామా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారా? నా ముందే నా పిల్లల మీద చేసి మాట్లాడతారా మీరు? భయ్యా గోల్ కీపర్ ఉన్నాడు కదా అని గోల్ వేయకుండా మానేస్తామో చెప్పు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అసలు ఎవర్రా మీరు? ఇది నా పెళ్ళం, ఇది నా ఇల్లు, మధ్యలో నువ్వెవర్రా బేవక్కో? ఏట్రా మీ అదోసది? అది పెళ్ళడానికి ప్రూఫే కదా కావాలి. నా బైక్ లో పట్టుకొస్తాను. నేను అడిగింది బైక్ ప్రూఫ్ కదరా, భర్త అనడానికి ప్రూఫ్ రా. ఓహో అదే నీకు కావాలి అదే కదా? అవునరా. ఎవరా పిలవంగానే వచ్చిందే రాలేదా? వచ్చింది. కాఫీ తెమ్మంటే తెచ్చిందా తేలేదా? తెచ్చింది. వేడి నీళ్ళు పెట్టమంటే పెట్టిందే పెట్టలేదా? పెట్టింది కదండి. ఇంకేం కావాలి? దోసకాయ మొహోడా నీకు? ఏమే ఇవన్నీ చేసావు నువ్వు? మీరు అనుకోని చేసేసానండి. ఓహో అలా కవర్ చేసేసారా అండి? నిజం చెప్పు, ఎవడేయుడు? నువ్వు రమ్మంటేనే వచ్చాడు కదా? రామ దేవుడు సాక్షిగా నాకేం తెలియదండి. ఒరే మనిద్దరం కాక ఇంకొకటి రావుడు అనేవాడు ఉండటం. రే మర్యాదగా మీరిద్దరు బయటకు వెళ్ళదనుకో పోలీసులు పిలుస్తారా? ఏ ఇది అంత పెద్ద కేసా? మాత్రానికి ఆనపిల్లటందుకు గంటకి డాలి వస్తారుగా. నువ్వేం బాధపడకు జానకి, వాడి అమ్మాజీ వాడు వదిలేస్తున్నా, నేను నీకున్నాను జానకి. అవసరం అయితే నేను కూడా చేస్తాను జానకి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓదారుస్తా ఉన్నాం, కనిపించట్లేదా భయ్యా? ఇక్కడ బాధ్యత నేనేంరా? అయితే నిన్ను కూడా ఓదారుస్తా. అదే వంచి మరి పెట్టా. అంటే ఈ మధ్య లిప్ లాక్లు అవుతా ఉన్నాయి, అందుకనే వంచి ముద్దు పెడతా ఉన్నాం. ఆడు నాకు అమ్మ ముంచేసినట్టు ఉన్నారు సార్, మీరు రెండు సార్ తొందరగా. కారెక్కలేని కూడా పంపెక్కిపోతేసినట్ట మధ్యలో ఆయన ఎందుకు ఇప్పుడు? ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. సార్ ఈ ఎవడో వచ్చి నా పిల్లాన్ని ఆడి పిల్లం అంటున్నారు సార్. ఆడికి తోకా ఈడు సార్. ఈవిడ నీ పెళ్ళం? అవును. ఆడొచ్చి ఆడి పెళ్ళం అంటున్నాడు. అవును సార్. ఈడికి ఆడు సపోర్ట్ చేస్తున్నాడు. అవును సార్. పెళ్ళం ఎవరికైనా పెళ్ళమే భయ. ఎరా బావా, వీళ్ళ బాబు మన ఇద్దరికి పెళ్లి సంబంధాలు చెడగొట్టి ఈ వయసు వచ్చినా మనకి పెళ్లిళ్ళు కాకుండా చేశాడు కదా. ఇప్పుడు ఈడికి కూడా పెళ్ళం ఉన్నా లేనట్టే బ్యాచులర్ గా బ్యావర్స్ లో తిరగాల్సిందే. అరే ఇక రారా, మాతో పాటు కూర్చొని బ్యాచులర్ కదా, గిటార్ వాయించుకుంది కానీ. నాకు డౌట్ ఇప్పుడు, ఇందాక శాస్త్ర చేపట్టుకుంటే భుజం చేస్తున్నాడు కదా. మా తండ్రి కూతురు ఎలా అయినా ఉంటాం, మీకేంటి? మాయగారు జాగ్రత్త కొంచెం. And your time starts now. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ షరీఫ్, ఆల్ ది బెస్ట్ శాస్త్ర, ఆల్ ది బెస్ట్ అడిగారు, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కౌశిక్, మన వీరబాబు జమదగ్నిగా మారాడు. అగ్గిపెట్టి ఉందా? లేదు, మేకప్ కిట్ ఉంది. బాగా చెప్పావు. ఎంతకే వాడు ఎందుకు వస్తున్నాడు? హంగామాలో తనకి జరిగిన అన్యాయాన్ని నిలదీయడానికి వస్తున్నాడు. వాడిని ఇక్కడ పెట్టుకోవడమే హంగామాకి జరిగిన అన్యాయం. ఎంతకే వాడు ఎక్కడ ఉన్నాడు? వింధ్యా అదిగో వస్తున్నాడు. వేరియేషన్ వీరబాబు along with గోల గ్రీష్మ.
తొలి మీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో మనసు జం కలను జం ఝుమకు ఝం 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 తపిట జం తపన జం భజ భజుం జుం జుం జుం. ఈ గ్రీష్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, ఇండియాకి డైలాగ్ రాదు. ఆయాసం తగ్గించుకోండి. గ్రీష్మ రాత్రంతా ఎంతో కష్టపడి హాఫ్ ఖర్చు పెట్టి రాసుకొని వచ్చిన స్కిట్ పేపర్లు హాఫ్ ఖర్చు పెట్టారా? అంటే చెక్కులో హాఫ్ పేమెంట్ రైటర్ కి ఇచ్చి రాయించాను గ్రీష్మ. అంత లేదులే, నువ్వే హాఫ్ గురించి మాట్లాడుతున్నావో మా అందరికి తెలుసులే. ఎంతో కష్టపడి రాసుకున్న ఈ స్కిట్ పేపర్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండు గ్రీష్మ. లోపలికి వెళ్ళి నేను వెళ్ళి డైరెక్టర్ గారిని ఈసారన్నా మన స్కిట్ గెలుస్తుందో లేదో కనుక్కొని వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే గ్రీష్మ. నమస్కారం అండి డైరెక్టర్ గారు. ఏమిటి నాయన ఇట్టా వచ్చావు? అంటే ఏదైనా విశేషమా? ఏమి విశేషాలు ఉంటాయి డైరెక్టర్ గారు మా దగ్గర? రాత్రి 2:30 వరకు కష్టపడి మందు తాగావా? అవన్నీ వదిలేండి డైరెక్టర్ గారు. ఈసారన్నా స్కిట్ మీకు గెలిచే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదు నాయన. ఎందుకు డైరెక్టర్ గారు? ఈసారి అందరూ బాగా చేస్తున్నారు. నువ్వు వేసే డాన్సులకి ఆ జనాలు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు వేసే పంచులే కనెక్ట్ అవుతున్నాయి. కాబట్టి నువ్వు గెలిచే అవకాశమే లేదు. మరి నా పరిస్థితి ఏంటి డైరెక్టర్ గారు? ఈసారన్నా నాకు అవకాశం లేదంటారా? లేదు డైరెక్టర్ గారు. అరవకురా, లేదని చెప్పాగా. సరే డైరెక్టర్ గారు. గేదె గ్రీష్మ ఏమన్నారు? గోల గ్రీష్మ అన్నాను. స్కిట్ పేపర్ లో చించాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? కమాన్ ఏం పవలు ఎంతో కష్టపడి రాసిన స్క్రిప్ట్ పేపర్లు చింపేస్తున్నారా? ఏ స్క్రిప్ట్ పేపర్ల వల్ల అయితే మీకు నెలకి చెక్కులు వస్తున్నాయో అలాంటి స్క్రిప్ట్ పేపర్లు చించేశారా? ఇదేనా మీకు స్క్రిప్ట్ పేపర్ల మీద ఉన్న గౌరవం? ఇదేనా మీకు ఈ షో మీద ఉన్న అభిమానం? చెప్పండి చెప్పండి. పర్ఫార్మెన్స్ నా మనసు మార్చాలనుకుంటున్నావా? పర్ఫార్మెన్స్ అది ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఫస్ట్ నైట్ స్కిట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా బాగా చేసావు అన్నారు. అవే పట్టించుకోకుండా బండదానా అన్న మీ గుండెకేం తెలుసండి పర్ఫార్మెన్స్ అంటే ఏంటో? అవును, ఎందుకో తెలుసా? షెడ్యూల్కి 4 స్కిట్ల చొప్పున కిట్టుకి 11 నిమిషాల పర్యంతం ప్రతి గంట ప్రతి నిమిషం అనుక్షణం అక్కడ పడిన మార్కుల బోర్డు ఈ గుండెని ప్రసారంగా మార్చేశాయి. అది నీకు కనిపించదు. అందుకే అన్ని స్కిట్లు కొట్టే అర్హత ఉన్న ఈ వీరబాబుని అవమానిస్తున్నావు, అపనిందలు వేస్తున్నావు. నిజంగా కంటెంట్ ఉన్న స్కిట్ కొట్టిన రోజు నాలోని ఈ యజ్ఞజాలలు చల్లారిపోతాయి. అప్పుడు ఈ జమదగ్ని రూపాన్ని చూసి నువ్వే క్షమాపణ కోరుకుంటావు, కాళ్ళ మీద పడి ఏడుస్తావే బండవానా. వీరబాబు, పక్క టీం లీడర్ల వాళ్ళకి విన్నింగ్ ఇస్తున్నారంటే వాళ్ళు చేసిన ఓదారపు యాత్రకి విన్నింగ్ ఇచ్చారు. నువ్వు బాధపడిన తప్పు లేదు వీరబాబు. నీ టీంలోకి వచ్చిన 2వ షెడ్యూల్లోనే 2వ స్కిట్ లోనే నన్ను తీసి పక్కన పడేసావు. నువ్వెంత లఫుడ్ గాడువో వాళ్ళకి అర్థమైపోయింది వీరబాబు. నా స్కిట్ లో అవకాశం లేకపోతేనే నీకు పిచ్చిగా నచ్చావనే సినిమా ఉంది, ముయ్యాలా చంపాలా ఫేమ్ ఉంది, అది కాకపోతే ఎలాగో దొడ్లు కడిగే జాబ్ ఉంది. అప్పటికీ కుదరకపోతే సిగ్గు లేకుండా మళ్ళీ ఆ ఉదయ్ పిలిచి అవకాశం ఇస్తాడు. కానీ బాగా చేసిన స్కిట్లు గెలవలేక, వచ్చిన స్కిట్లు రాయలేక, వచ్చిన సీరియల్లన్నీ వదులుకొని సినిమా ఆఫీసులకి తిరగలేక అనుక్షణం నేను పడిన నరక యాత్ర మీకు తెలియదు. నన్ను ప్రశ్నించే అర్హత మీకు లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై సీరియల్ రాస్కల్స్. టీంలో ఉన్న నన్ను ఎలాగో గుర్తించలేదు, మీలాగే సగం పిచ్చోడైన వాళ్ళనే గుర్తించండి. నా యాది రే పిచ్చోనా నో
నన్ను కమెడియన్ గా ఈ కామెడీ స్కిట్ల మధ్య బంధించాలని చూడకండి. కామెడీయా నువ్వా? ఎప్పుడైతే స్క్రిప్ట్ పేపర్లు చింపావే అప్పుడే నీలో కామెడీ చచ్చిపోయింది. నాయాల్ది నీలో కమెడియన్ ఉన్నాడని ఎవడని అడిగారు బాబు? నీలో కమెడియన్ లేడని జనాలకు అర్థమైపోయింది గారు బాబు. అవును, ఎందుకు లేడో తెలుసా? కళ్ళ ముందే నా కంటెంట్ ఉన్న స్కిట్లన్నీ కాలగర్భంలో కలిసిపోతుంటే, నెల్లూరుల యాస ముందు, షరీఫ్ గారు మిమిక్రీ ముందు నా స్కిట్లన్నిటికీ అన్యాయం జరుగుతుంటే కరుడు కట్టిన పాషాణమే ఇక్కడ మిగిలిపోయింది. అందుకే మీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ స్కిట్ లో మిమ్మల్ని ఇద్దరిని తీసేయాలనుకుంటున్నాను. నా యాల్ది నరేంద్ర, నా ఈ పగ ఇప్పుడుతో చల్లారిపోదు. మంచి పాట వేసుకోండి. ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం. అదేమన్నా సాంగ్ అండి? ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం, ఖర్చు పెట్టి రాసుకున్న కామెడీ గీతం, చెక్కులెత్తి చేసుకున్న కొత్త గీతం. కొత్త ప్రోగ్రాముల్లో యాంకర్లందరూ పొట్టి బట్టలు వేసుకుంటుంటే కింద నుంచి పైదాకా గోని పట్ట లాంటి డ్రెస్సు వెయ్యలేదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? టీమ్ లీడర్లందరూ ఎంతో కష్టపడి స్కిట్లు చేస్తుంటే చెక్క వైపు చూడకుండా వింజ కాళ్ళ పైన నువ్వు చెయ్యి వెయ్యలేదా? అది కాదా నేరం? దానికి లేదా శిక్ష? ఈ హంగామా తప్పులకి నా స్కిట్లే పతనమా? అరే ఎక్కువ పెసకరా నాయనా జమదగ్ని, నేను చెప్పేది వినరా. ఏం వినమంటారు? కామెడీ లేని స్కిట్ కి మీరు విన్నింగ్ ఇచ్చారని వినమంటారా? కంటెంట్ ఉన్న నా స్కిట్లను మీరు తొక్కేశారని నమ్మమంటారా? ఒరే, నీ ఆవేశం ముందు ఈ స్కిట్లు ఏం పనికిరావురా. నేను చెప్పేది విను నాయన కాస్త. ఏం చెప్తారు? కథలో చెప్తే ఈ గుండెకి హరదు, కన్నీళ్ళకి నా మనసు మారదు, కాళ్ళు పట్టుకోవడానికి మీ వయసు సరిపోదు. అందుకే నీ ఆవేశాన్ని తగ్గిద్దామని మీ అన్న దగ్గరికి నేను పంపిద్దాం అనుకుంటున్నావు నాయన. అంటే నిన్ను కూడా షో నుండి ఎలిమినేట్ చేద్దామని. డైరెక్టర్ గారు, ఏదో ఎమోషన్ లో 2 డైలాగులు ఎత్తి వేశాను, ఆ మాత్రం దానికే షోలో నుంచి తీసేస్తారా? అది ముందే చెప్పాలి కదా నాయన. చెప్పనే లేదే. డైరెక్టర్ గారు, ఇంకో మార్గం లేదా? అవతల పడ్డా. అన్నయ్య చెప్పరా. నువ్వన్నా డైరెక్టర్ గారికి ఒక మాట చెప్పవా? ఆయన మాట ఆయనే ఎండో. ఇంజా నువ్వన్నా చెప్పవా? ఇంజా నా యాల్ది, ఇప్పుడు వీడిని తీసేశారంటే మనమే ఇద్దరం టీం లీడర్. గ్రీష్మ నీ బొంగురా, నీ బొంగు. ఈ అబ్బా ఆల్రెడీ నేను టీం లీడర్ అన్నదే. నా యాల్ది, నా పర్ఫార్మెన్స్ గా నచ్చితే మీకు 5 పాయింట్లు వేయండి. నీ నవ్వులో నా ఉందే ఓ మైకం, నీ మాటలో నా ఉందే. వీరబాబు సాంగ్ మాత్రం భలే కంపోజ్ చేసావు. అసలు నిజంగా ఏం పాడావు, ఏం పాడావు, ఏం పాడావు. కౌశిక్ ఎక్కడ చెయ్యేస్తున్నాడు? ఇందే ఏ డ్రెస్ వేసుకుంది కాదురా, గిట్టు బాగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ద బెస్ట్ వీరబాబు. ఆల్ ద బెస్ట్ భీష్మ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆర్థోపెడ్ ఆయిల్ అండ్ క్యాప్సూల్స్ హంగామాల్ ఆఫ్ ఇండియా లాస్ట్ స్టేజ్ కి వచ్చాం. yes 4 పర్ఫార్మెన్సెస్ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు రిజల్ట్ తెలుసుకునే ముందు Yes. ఒక్కసారి 4 టీమ్స్ స్టేజ్ మీదకి వెల్కమ్ చేసేద్దాం. Let's welcome all 4 teams onto the stage. So it's on the screens, please.
What and here you go. రావే రావే రత్తాలు నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలవడనంటే నా చక్క బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కిస్తుందే మనసే రైలు పట్టాలు కంగ్రాచులేషన్స్ కంగ్రాట్స్ సహస్ర Thank you. ఈ వారం హంగామా ఎప్పుడు వినర్స్ స్మైలింగ్ షరీఫ్ అండ్ సరదా సహస్ర. So 5,000 for the winners and 3,000 for the script. Congratulations! ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. All right. So viewers చూసారు కదా, ఇది ఈ వారం హంగామా. నెక్స్ట్ వీక్ ఇంకా బోల్డంత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. Till then, take care and good night. అంటే మీ అమ్మాయి సమంత, హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్ ముగ్గురిని కలిపినట్టుంటదా సార్? అలా ముగ్గురిని మిషన్ లేసి గిరా గిరా తిప్తే అన్నకెళ్ళి నా బిడ్డ వచ్చిందిరా బాయ్. అయితే ఒక్కసారి పిలిపించండి సార్. అమ్మా మెరుపుతిగా ఇడెవడో డైరెక్టర్ వచ్చిందంట, ఒకసారి వచ్చిపో బిడ్డ. నాయనా అరే ఏమిరా బాయ్, నా బిడ్డ నువ్వు నవ్వు. మెరుపుతీగ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ నేను. అరే గీడనే ఉందిరా బాయ్ మెరుపుతిగా. ఈమె మెరుపుతీగ సార్? అవురా. సండే మార్కెట్ లో చేపలు దొంకునేది ఉన్నట్టుంది. ప్రసాదం సంగతి తెస్తా. పైన లేదు అర్ధరావుడు పైన నలుడు భీముడు రా. నేను పెట్టుకోవడం పగిలిపోతే నీ అయ్యా సందర్శన ఇచ్చాయి. నా పేరు షరీఫ్, టీమ్ లీడర్ హంగామా. ఓ మీరు కామెడీ చేస్తుంటారు కదా? లేదబ్బా, కామెడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మా కుక్కలు క్రాసింగ్ వచ్చినాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏమైనా చేయగలరా? నేను చేయడమేంటే హంగామా చూస్తుంటారు కదా, మా యాంకర్స్ గురించి చెప్పండి సార్. ఎవరా యాంకరా? కౌశిక్. అదేమి యాంకరా? అదే సార్ ఇప్పుడు చీ అన్నారు. అంటే గిల్లింది కదా. ఆ తర్వాత అమ్మాయి ఉండదు లేడీ యాంకరా, చెంబా బిందె. విందే చెంబు కదా సార్, విందే విందే. ఏమి ఆడపిల్ల పేరు చెప్తే పైకి లేసి దువ్వుతా ఉండదు. నాకు ఆడవాళ్ళని గౌరవిస్తున్నారంటే భలే కోపం. ఆ కౌశిక్ గాడు అంతే, తొడ మీద కొడతా ఉంటాడు.